రాజనీతి శాస్త్రం మరియు చరిత్ర అభిమానులకు స్వాగతం. ఆధునిక భారతదేశంలో అధికారం, పరిపాలన ఎలా రూపాంతరం చెందాయో వివరించే ఈ విశ్లేషణకు స్వాగతం. ఒక ప్రొఫెసర్ కోణంలో ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని, ముఖ్యంగా పరిపాలనాపరమైన అధికార బదిలీ ఎలా జరిగిందో చాలా లోతుగా చూడబోతున్నాం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రముఖ చరిత్రకారుడు బీసీ రావత్ గారు ఈ పరిణామ క్రమాన్ని చాలా స్పష్టంగా 6 దశలుగా విభజించారు. రాజనీతి పరిచయంతో మొదలుపెట్టి కంపెనీ కేంద్రీకరణ, రాణి ప్రత్యక్షపాలన, ద్విసభా ద్వంద్వపాలన, సమాఖ్య వ్యవస్థ మరియు చివరగా సార్వభౌమాధికారం సాధించే వరకు ఈ 6 దశలే మన ఈనాటి విశ్లేషణకు ఒక రోడ్మ్యాప్ లాంటివి. అయితే ఆ చట్టాల గురించి మాట్లాడుకునే ముందు అసలు రాజ్యం అంటే ఏమిటో మనకొక స్పష్టత ఉండాలి కదా. రాజ్యం అనగానే 4 ముఖ్యమైన స్తంభాలు గుర్తుకు రావాలి. నిర్ణీత ప్రదేశం, ప్రజలు, ప్రభుత్వం, అన్నిటికీ మించి ఒక రాజ్యానికి ప్రాణం పోసేది దాని సార్వభౌమాధికారం. అదే లేకపోతే ఒక దేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోతుందంతే. ఈ సార్వభౌమాధికారం గురించి, పాలనా విధానాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు ఎన్నో ఏళ్లుగా చర్చిస్తూనే ఉన్నారు. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ దగ్గర్నుంచి ఆధునిక రాజనీతి పితామహుడైన మాకియావెల్లి, అలాగే మన భారతీయ మాకియావెల్లిగా పేరుగాంచిన కౌటిల్యుడు వరకు వీరందరూ రాజకీయ అధికార స్వరూపాన్ని, ఆ అధికారం ప్రజలకి ఎలా ఉపయోగపడాలో అద్భుతంగా విశ్లేషించినవారే. సరే, ఇప్పుడు మనం మన తొలి దశలోకి అడుగుపెడదాం. అదే 1773 నుండి 1858 వరకు జరిగిన కంపెనీ పాలనలో కేంద్రీకరణ. ఇక్కడ మనకొక ఆసక్తికరమైన సైద్ధాంతిక ప్రశ్న ఎదురవుతుంది. కేవలం వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఒక సంస్థ ఎప్పుడైతే అవినీతిలో కూరుకుపోయి అదుపు తప్పుతోందో అప్పుడొక సార్వభౌమ శక్తి దాన్ని ఎలా నియంత్రిస్తుంది? దీనికి సమాధానమే బ్రిటీష్ పార్లమెంట్ తీసుకువచ్చిన చార్టర్ చట్టాలు. 1773 రెగ్యులేటింగ్ చట్టం నుండి 1853 చార్టర్ చట్టం వరకు సుమారు 80 ఏళ్లపాటు ఒకదాని తర్వాత ఒకటిగా చట్టాలను తెస్తూ కంపెనీ గుత్తాధిపత్యాన్ని లాగేసుకుని పాలనను పూర్తిగా కేంద్రీకరించారు. ఈ కేంద్రీకరణ ప్రక్రియలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ఒక పెద్ద మైలురాయి. ఎందుకంటే దీని ద్వారానే 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటైంది. సర్ ఎలిజా ఎంపే ప్రధాన న్యాయమూర్తిగా మరో 3 న్యాయమూర్తులతో అప్పట్లోనే మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఒక గట్టి పునాది పడింది. ఆ తరువాత మనం 2వ దశకు చేరుకుంటాం. అదే 1858 నుండి 1909 వరకు కొనసాగిన బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన. 1857 సిపాయిల తిరుగుబాటు. వీడీ సావర్కర్ గారు దీన్ని ప్రప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని ఎందుకన్నారో మనకు తెలుసుకదా. ఈ తిరుగుబాటు తర్వాత అధికార కేంద్రం పూర్తిగా మారిపోయింది. 1858 భారత ప్రభుత్వ చట్టంతో ఈస్టిండియా కంపెనీ పాలన అధికారికంగా రద్దయిపోయింది. మొత్తం పరిపాలనా పగ్గాలు బ్రిటిష్ క్రౌన్ చేతుల్లోకి వెళ్ళిపోయాలి. అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ స్థానంలో వైస్రాయ్ వచ్చారు. అలాగే లండన్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కొత్త పదవి కూడా పుట్టుకొచ్చింది. రాణి ప్రత్యక్ష పాలనలో 1861 మరియు 1892 కౌన్సిల్ చట్టాలతో పాలనా వ్యవస్థ మెల్లగా రూపాంతరం చెందుతూ వచ్చింది. పోర్ట్ఫోలియో విధానం రావటం, చట్టాలు చేసే ప్రక్రియలో భారతీయులకు చోటు దక్కటం, అలాగే పరోక్ష ఎన్నికల ద్వారా బడ్జెట్ మీద అసెంబ్లీలో చర్చించే అవకాశం రావటం, ఇవన్నీ చాలా నెమ్మదిగా జరిగిన పెద్ద మార్పులు. ఇప్పుడు ముచ్చటగా 3వ దశ 1909 నుండి 1935 వరకు నడిచిన ద్విసభా ద్వంద్వ పాలన. ఇది చాలా సంక్లిష్టమైన దశ అని చెప్పొచ్చు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరుగుతోంది, పరిపాలనలో మాకు భాగస్వామ్యం కావాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఆ సమయంలోనే 1909 మింటో మార్లే సంస్కరణలు వచ్చాయి. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు రావడం ఒక ఎత్తైతే, సత్యేంద్రప్రసాద్ సిన్హా గారిని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేర్చుకోవడం మరో ఎత్తు. ఆ కౌన్సిల్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడాయనే. అయితే సరిగ్గా ఇదే సమయంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేసి మన రాజ్యాంగ చరిత్రలోనే ఒక ఊహించని మలుపుకు ఈ చట్టం దారితీసింది. ఆ తర్వాత వచ్చిన 1919 మాంటేగ్ చామ్స్ఫర్డ్ సంస్కరణలో ఇంకో అడుగు ముందుకేశాయి. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన లేదా డయార్కీని తీసుకొచ్చాయి.
అంటే పాలనా అంశాలను రెండుగా చీల్చేశారన్నమాట. న్యాయం, పోలీస్, ఆర్థికం లాంటి కీలకమైన శాఖలన్నీ బ్రిటిష్ వాళ్లు రిజర్వ్డ్ ఖాతాలో అట్టిపెట్టుకుని, స్థానిక ప్రభుత్వాలు, ఆరోగ్యం, వ్యవసాయం లాంటి సంక్షేమ శాఖలను భారతీయులకి బదలాయింపు శాఖలుగా ఇచ్చేశారు. సరే, అసలీ చట్టాలన్నీ ఎలా పనిచేస్తున్నాయో సమీక్షించడానికి 1927లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక కమిషను వేశారు. కాని అసలు విడ్డూరమేంటంటే భారతీయుల భవిష్యత్తు తేల్చే ఆ కమిషన్లో ఒక్కటంటే ఒక్క భారతీయుడు కూడా లేడు. ఇంకేముంది, దేశమంతా దాన్ని ముక్తకంఠంతో బాయ్కాట్ చేసింది. ఆ ప్రతిష్టంభనను వదిలించుకోడానికే ఆ తర్వాత లండన్లో 3 ప్రసిద్ధ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాల్సొచ్చింది. ఇక్కడ నుంచి మన 4వ దశ మొదలవుతుంది. 1935 భారత ప్రభుత్వ చట్టంతో రూపుదిద్దుకున్న సమాఖ్య వ్యవస్థ. ఆ సుదీర్ఘమైన లండన్ చర్చల నుంచి పుట్టుకొచ్చిందే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం. మన ఆధునిక రాజ్యాంగానికి అసలైన బ్లూ ప్రింట్ ఇదే. తొలిసారిగా దేశంలో ఒక అఖిల భారత సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టి శాసనాధికారాలను చాలా స్పష్టంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. పాలనా వ్యవస్థలో ఇదొక అద్భుతమైన మార్పు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే మనమొక వాస్తవాన్ని గమనించాలి. ఇంత భారీ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ తయారు చేశారు సరే, మరి ఆనాడు ఓటు హక్కు ఎంతమందికిచ్చారో తెలుసా? కేవలం 10% జనాభాకు మాత్రమే. ప్రాతినిధ్యం విషయంలో ఎంత పెద్ద లోపమో కదా ఇది. అలా కాలం గడుస్తుండగా 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. భారతీయుల మద్దతు కోసం చూస్తున్న బ్రిటీష్వారు 1942లో క్రిప్సు రాయబారాన్ని పంపారు. భవిష్యత్తులో మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం లాంటి వాగ్దానాలు చేశారు. అప్పుడు మహాత్మా గాంధీగారు వారి జాప్యాన్ని ఎండగడుతూ ఒక పదునైన విమర్శ చేశారు. ఇది ఒక దివాళా తీసే బ్యాంకుపై ముందు తారీఖు వేసి ఇచ్చే చెక్కులాంటిది అని తేల్చిపారేశారు. ఇక మన ప్రయాణంలో చివరి ఘట్టం 1947లో సార్వభౌమాధికారం సాధించిన 6వ దశ. ఇది మనందరికీ గర్వకారణమైన ఘట్టం. ఆ తర్వాత వచ్చిన క్యాబినెట్ మిషన్ సిఫారసుల ఆధారంగా ఇక అధికార మార్పిడి తప్పనిసరి అయింది. 1947 జులైలో భారత స్వాతంత్ర్య చట్టం పాసయ్యింది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం ఉపఖండం 2 స్వతంత్ర దేశాలుగా విభజించబడింది. అప్పటి వరకు బ్రిటిష్ రాణి గుప్పిట్లో ఉన్న సార్వభౌమాధికారం శాశ్వతంగా మన చేతుల్లోకి బదిలీ అయిపోయింది. అయితే ఈ చట్టం కొత్తగా ఒక పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. దేశంలో ఉన్న 552 సంస్థానాలకు వాళ్ల ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చేసింది. ఇది నిజంగా ఒక అతిపెద్ద పాలనాపరమైన సవాలు. కాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు సంకల్పం ముందు ఆ సమస్య నిలవలేకపోయింది. అప్పటివరకు ఎటూ తేల్చుకునే ట్రావెన్కోర్, జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ లాంటి సంస్థానాలను ఆయన అత్యంత చాకచక్యంగా భారత యూనియన్లో విలీనం చేశారు. అలా ఎన్నో ఆటుపోటుల్ని దాటి స్వాతంత్ర్యం సిద్ధించాక పాలనా బాధ్యతలు పూర్తిగా భారతీయుల సొంతమయ్యాయి. మొట్టమొదటి 14 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర మంత్రివర్గం కొలువుదీరింది. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, సర్దార్ పటేల్ గారు ఉపప్రధాని మరియు హోంమంత్రిగా, అలాగే ఆ అత్యంత కీలకమైన న్యాయశాఖను సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వీకరించి నవభారత నిర్మాణానికి బలమైన పునాదులు వేశారు. చూశారు కదా, ఒక వ్యాపార గుత్తాధిపత్యం నుంచి మెల్లగా అధికారం చేతులు మారుతూ చివరికి ఒక సార్వభౌమ రిపబ్లిక్గా మన దేశం ఎలా పరిణామం చెందిందో ఈ విశ్లేషణ మొదట్లో మనం మాట్లాడుకున్నాం కదా. సార్వభౌమాధికారమే రాజ్యానికి ప్రాణమని. మరి ఎంతో కష్టపడి సాధించిన ఈ అంతిమ అధికారాన్ని రేపటి పౌరులుగా మనం ఎలా కాపాడుకోవాలి? ఒక చైతన్యవంతమైన సమాజంగా దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? రాజనీతిశాస్త్ర విద్యార్థులుగా మనం ఎప్పటికీ ఆలోచించాల్సిన అతిపెద్ద బాధ్యత మరియు ప్రశ్న ఇదే. ఈనాటి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.